ముఖ్యంగా మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు మరి? ఈరోజు తెలంగాణ సినిమా వేదికకు తెలంగాణ టీయూజేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలంగాణ ఉద్యమకారులందరం కూడా మద్దతు ఇస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రం వచ్చింది, అన్ని శాఖల వైపరికేషన్స్ జరగాలి. మరి తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనేది తెలంగాణ సినిమా వేదిక ఏం కోరుతుందంటే, ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు సినిమా తీయాలి, తెలంగాణ సినిమా తీసిన వాళ్ళకు రాయితీలు ఇవ్వాలి, తెలంగాణ కళల పట్ల, కవుల పట్ల, కళాకారుల పట్ల ఖచ్చితమైనటువంటి దార్శనికతను చూపించుకుంటూ దానికి ఒక ఇన్స్టిట్యూషన్స్ను ఏర్పాటు చేయాలి. తెలంగాణ సినిమా వేదికకు సంబంధించినటువంటి డిమాండ్స్లో మొట్టమొదటి డిమాండ్స్ వీళ్ళందరికీ కూడా తప్పకుండా కళల పట్ల, కళాకారుల పట్ల గౌరవాన్ని ఇస్తూ ఇన్స్టిట్యూషన్స్ వేరు చేసుకుంటూ తెలంగాణ సినిమా డెవలప్మెంట్ ఫెడరేషన్నే వైపరికేషన్ చేయాలి. అది చేసుకుంటూ కళల పట్ల ప్రోత్సాహం చేస్తే తప్ప తెలంగాణ లోపల ఉన్నటువంటి సినిమా డెవలప్మెంట్ కాదు. అంటే ఇంకొక విషయం ఏంటి సార్, ఇప్పుడు తెలంగాణ ఇండస్ట్రీ అంటే తెలంగాణ సినీ పరిశ్రమ అనేది తెలంగాణలో ఉంది కదా, మరి తెలంగాణలో ఉన్నప్పటికీ మరి తెలంగాణలో సినీ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి కార్మికులే కావచ్చు, లేదంటే ఆర్టిస్టులే కావచ్చు, జూనియర్ ఆర్టిస్ట్ అంటే వీళ్ళకు ఏం లేదంటారా మరి? సినిమా లోపల ఉన్నటువంటి ఆర్టిస్టులు, కళాకారులు, కార్మికులు కేవలం బతకడం కోసమే. నేనేమంటున్నా అంటే అస్తిత్వం కావాలి మనకు. హీరోలుగా ఉండాలి మన వాళ్ళు, డైరెక్టర్లుగా ఉండాలి మన వాళ్ళు, విలన్లుగా ఉండాలి మన వాళ్ళు, కెమెరామెన్స్ గా ఉండాలి మన వాళ్ళు, పాటలు రాయించే సాహిత్యం ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా సినిమా రంగం లోపల రూపుదిద్దుకోవాలి. తెలంగాణ కళలు రావాలని చెప్తా ఉన్నాను. నేను ఆంధ్ర ప్రాంతం సంబంధించినటువంటి వాళ్ళకంటే మెరుగ్గా మనము తయారు చేసుకునే విధానం లోపల ఎందుకు ఆంధ్ర వాళ్ళు వంచిస్తున్నారా మరి? అవును, ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ వాళ్ళు తీసుకుంటారు కదా, ఆ బడ్జెట్ మన వాళ్ళకి వస్తే, తెలంగాణ కళాకారులకు వస్తే, తెలంగాణ డైరెక్టర్లకు వస్తే, ఆ బడ్జెట్ వస్తే మనకు వెసులుబాటు ఉంటుందా ఉండదా? అంటే ఎందుకు తెలంగాణ డైరెక్టర్లనే కానీ, తెలంగాణ హీరోలనే కానీ, విలన్స్ నే కానీ, దర్శకులనే కానీ ఎందుకు పైకి లేవలేక? రెండే అంశాలు. పోయిన 10 సంవత్సరాల గవర్నమెంట్ కొన్నిటికి లొంగిపోయి మన కేటీఆర్ ఏం చేసాడు, నాశనం చేసాడు. ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పటికైనా ఈ ఉద్యమాన్ని చూసి వైపరికేషన్ చేయాలి. భయపడొద్దు గవర్నమెంట్. వాళ్ళు ఉంటారు, పోతారు. మన తెలంగాణ వాళ్ళకి చేసుకుంటే మీ గవర్నమెంటే బాగుంటది కదా. తెలంగాణ కళల పట్ల వహిస్తే ఈ 4.5 కోట్ల మంది మీకు ఆశీర్వదిస్తారు కదా ఈ గవర్నమెంట్ కు. నేనేమంటున్నా అంటే, మీకు తెలియకపోతే తెలుసుకొని తెలంగాణ ప్రజలను పెంపొందించండి. తప్పేమున్నది? తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే వచ్చిన గవర్నమెంట్, మనం మీటనొస్తే వచ్చిన గవర్నమెంటే కదా. మరి మనకు చేస్తే తప్పేమున్నది? వాళ్ళకి చేస్తున్నారు కదా, ఆ చేసుకునేదో మనకు చేయండి. అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఇప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించి ఆయన మంత్రిగా వ్యవహరిస్తున్నారు కదా. పాపం ఆయనకు తెలియదు. అలాంటి నడుస్తా ఉన్నది కంటిన్యూషన్. 10 ఏళ్ళు అట్లనే నడిచింది. వాళ్ళు మోసపోయారు కేసీఆర్ వాళ్ళు, వీళ్ళ ఆంధ్రల చేతుల వీళ్ళు మోసపోరికి సిద్ధంగా ఉన్నారు. నేనేమంటున్నా అంటే, మనలను తీసుకొచ్చే ఒక డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి చూడు, తెలంగాణ సినీ పాలసీ ఏర్పాటు చేయాలి. పాలసీ ఏర్పాటు చేసి మూమెంట్ తీసుకురావాలి. దానికి సంబంధించిన బ్యాంకింగ్ రంగం లోపల వీళ్ళకు నిధులు విడుదల చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కళాకారులు ఉంటారో వాళ్ళని ప్రోత్సహిస్తే తెలంగాణ సినిమాను రంగం, ఇప్పుడు వాళ్ళు 100 సినిమాలు తీసారు, మనం 20 తీసినాం అనుకో, కాంట్రిబ్యూషన్ వస్తుంటది కదా. ఆ 20 సినిమాలకు మీరు ఏం చేస్తారో రాయితీలు ఇవ్వండి, థియేటర్లు ఇవ్వండి. 20 సినిమాలకు సంబంధించిన హీరోలు ఎంతమంది ఉన్నారు, విలన్లు ఎంతమంది ఉన్నారు, కొంతమంది వాళ్ళని కూడా వాడుకుందాం, క్యారెక్టర్ ఆర్టిస్టులను కంబైన్డ్ గా మిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే 20 సినిమాల నుంచి 30, ఈ సంవత్సరం 20 తీసినాం అనుకోండి, వచ్చే సంవత్సరం ఇంకో 20 తీసినాం అనుకోండి, మూమెంట్ అవుతుంది కదా తెలంగాణలో కూడా. మేము ఏమంటున్నామంటే, తెలంగాణలో ఉన్న బడ్జెట్, ఇప్పుడు మీకు ఒకటే ఉదాహరణ, చిత్రపురి కాలనీ ఏడు తెలంగాణలో ఉంది. వాళ్ళు ఎంతమంది తెలంగాణ కళాకారులకు ఇస్తున్నారు, నీళ్ళు నిలదొక్కుంటారు కదా. అట్లా ఫ్లాట్ వస్తే మనోనికి, మనోళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేయండి. 3000 ప్లాట్స్ ఇప్పుడు ఉన్నాయి. 3000లో ఒక 1500 నుంచి 2000 మంది అలాట్మెంట్ చేయండి. వాళ్ళకి ఎందుకు చేయాలి ఆంధ్రులకు? మనోళ్ళు ఎక్కడి నుంచి నిలదొక్కుంటారు? కూడు గుడ్డ నీడ ఉండాలి కదా. మరి నీడ అయితే ఉంది కదా, ఇప్పుడు ఆ నీడ 1500 మందికి నిలదొక్కుంటాడు కదా. ఇలాంటి కార్యక్రమాల్లో మన వాళ్ళకి ఎక్కడ వచ్చినా, ఏ అవకాశం వచ్చినా బడ్జెట్ రూపం లోపల, సినీ పాలసీ రూపం లోపల మనోళ్ళని ముందుకు తీసుకురావాలని చెప్తున్నాం. ఆ యొక్క బడ్జెట్ ఉంటుంది కదా, ఎంతో కొంత ఫిలిం బడ్జెట్ ఉంటుంది కదా, ఆ బడ్జెట్ తెలంగాణ కళాకారులకి ఇవ్వమంటున్నాం. తెలంగాణ లోపల ఉన్నటువంటి వైవిధ్యభరితమైనటువంటి ప్రాంతాలను ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయమంటున్నాం. స్టూడియోలు కట్టమంటున్నాం తెలంగాణ వాళ్ళకు. ఎవరైనా బడ్జెట్ ఉన్న వాళ్ళు ఉంటే, అరే మేము మీకు ఇంత రాయితీ ఇస్తాం రా, మీరు స్టూడియోలు కట్టుకోండి అని చెప్పాలి. దీనికోసం నేను తెలంగాణ పాలసీ, ఈ పాలసీలో ఇవన్నీ వస్తాయి భాగాలు. తెలంగాణ సినీ పాలసీ రావాలి. సో ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ తెలంగాణ సామాజికానికే కానీ, ఈ గవర్నమెంట్గా కానీ
మీ గొంతుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మరి స్ట్రైట్ ఫార్వర్డ్ గా? రెండే విషయాలు, ఈ గవర్నమెంట్ మాదే, మేం చేసిన గవర్నమెంటే, మేం చెప్పింది వినాల్సిందే. మేము ఉద్యమకారునిగా చెప్తా ఉన్నాం, తప్పకుండా ఈ గవర్నమెంట్ ఈ ప్రజలకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సినీ కళా పోషకులకు ఈ గవర్నమెంట్ ప్రోత్సాహం ఇవ్వాల్సిందే, తప్పదు. మీరు ప్రజల అభిమానాన్ని పొందుతారు, లేకపోతే ప్రజల అభిమానాన్ని తిరస్కరిస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.